నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మీ ముందుకు మళ్ళీ వచ్చేసాడు. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్‌తో వచ్చేసానండి. అదేంటంటే విద్య, వైద్యం. మనిషి జీవితంలో ఎదగడానికి, ప్రయోజకుడు అవ్వడానికి, ఉన్నత శిఖరాలు చేరడానికి విద్య ఎంతో అవసరమండి. కదండీ! విద్య నేర్చుకోవడం వల్ల మంచి స్థానానికి వస్తారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు, స్థిరపడతారు తమ జీవితంలో. అలాగే విద్యతో పాటు వినయము, సంస్కారం కూడా చాలా ముఖ్యమండి. అలాగే రెండోది, మనిషిగా పుట్టినందుకు మనము మన శరీరంలో చీము, నెత్తురు, మలముతో నిండి ఉంది కాబట్టి మన శరీరానికి ఎన్నో రుగ్మతలు వస్తాయండి. అవి ఎన్నో వ్యాధులు కూడా సంక్రమిస్తాయి. వృద్ధాప్యంలో ఎన్నో వ్యాధులు చుట్టుముడతాయి శరీరానికి. కాబట్టి ఏది అవసరం అండి? వైద్యం అవసరం. మనిషి జీవితంలో విద్య, వైద్యము చాలా చాలా ముఖ్యం అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ టాపిక్ ఇవాళ విద్య, వైద్యము. విద్య కానీ వైద్యాన్ని కానీ ఉచితంగా ఇవ్వాలని ఎంతోమంది ప్రజలు కోరుకుంటారు. అలాగే ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి కూడా. నేను లేదనడం లేదండి. ఆర్టికల్ 21 ప్రకారము మన రాజ్యాంగంలో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత విద్యను ఇవ్వాలని కూడా ప్రస్ఫుటంగా రాస్తుంది రాజ్యాంగంలో. అలాగే సుప్రీంకోర్టు కూడా కొన్ని వ్యాధులకి ఎమర్జెన్సీ టైంలో కానీ వ్యాధుల్లో కానీ ఎవరైనా కానీ ట్రీట్మెంట్ చేయాలని కూడా చెప్పింది కదండి. ఇవన్నీ కూడా ఉన్నాయి రాజ్యాంగంలో. కానీ ఇవాల్టి పరిస్థితి ఏంటండి? ఎన్నో పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ కాలేజీలు ఎన్నో పుట్టుకొచ్చేసాయి. మనమంతా మన పిల్లల్ని వాళ్ళని ఉన్నత విద్య కోసము, వాళ్ళని ఇంజనీర్లు చేయడానికి, ఐఐటీలు చదివించడానికి, డాక్టర్లు చేయడానికి వాళ్ళని ఎక్కడ పంపిస్తున్నామండి? మనము ఈ కార్పొరేట్ కాలేజెస్కి పంపిస్తున్నాము. దాని ముందు నేను చిన్న విషయం చెప్తాను. ఈరోజు ఎల్కేజీలో అడ్మిషన్ కోసం ఎంత తెలుసా అండి ఫీజు? ₹1,00,000 నుంచి ₹2,00,000 సంవత్సరానికి కట్టాలి ఎల్కేజీ పిల్లలకి. అలాగే పై క్లాస్కులో వెళ్ళే కొద్దీ మీ ఫీజులు పెరుగుతూ ఉంటాయి. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్, ఎంసెట్ కోచింగు, ఐఐటి జేఈ కోచింగు, నీట్ ఎంట్రన్స్ కోచింగు, ఇంటగ్రేటెడ్ కోచింగ్ అని అదేని ఇదేని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది విద్యకు సంబంధించేది. అలాగే వైద్యానికి సంబంధించి వస్తే మనము ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసాయి ఇప్పుడు కదండి. ఎన్నో ట్రీట్మెంట్స్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటున్నాం. మనమేనండి నేను చెప్పేది. మధ్యతరగతి అందరు ప్రజలు, నేను ఒక క్లాస్ అని చెప్పట్లేదు, ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్యాకేజీలు అండి. నాకు తెలిసింది కార్పొరేట్ హాస్పిటల్స్లో టార్గెట్స్ ఉంటాయంట. అందుకు మీరు చూడండి, గమనించండి, ఇన్సూరెన్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తాయి ఇప్పుడు. హెల్త్ ఇన్సూరెన్స్, మీరు వెళ్ళంగానే మీకు ఇన్సూరెన్స్ ఉందా అంటారు. దాని ప్రకారం ప్యాకేజీలు డిసైడ్ అవుతాయి. మీ ఆపరేషన్ బట్టి, మీకు ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి ప్యాకేజీలు వాళ్ళు నిర్ణయిస్తారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నామండి మనము? విద్య, వైద్యము రెండు కూడా ఉచితంగా ఉండాలని కోరుకున్నప్పుడు ఈ రెండు కూడా ఇప్పుడు సమాజంలో అతి ఖరీదైనవి అయిపోయినాయండి. అతి ఖరీదైనవి ఏమిట్రా అంటే విద్య, వైద్యము. ఎక్కడికి వెళ్తుందండి ఈ సొసైటీ? మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇది ఇలా ఉంటే ప్రభుత్వాలు ఇవ్వట్లేదని కాదండి. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయి, ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి. అక్కడంతా కూడా ఉచితమే, లేదని కాదు. కానీ ఎందుకు ప్రజలు వెళ్ళట్లేదు? మీరు ఎప్పుడైనా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళండి, ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి. చాలా పూర్ పీపుల్ అక్కడ చదువుకుంటుంటారు. సామాన్య జనాలు, సామాన్య ప్రజలు వస్తారండి వీటి హాస్పిటల్స్కి. ఎందుకు వస్తారంటే ట్రీట్మెంట్ ఉచితం కాబట్టి. ప్రైవేట్ హాస్పిటల్స్లో అమితమైన ఫీజులు వసూలు చేస్తారు కాబట్టి. వైద్యో నారాయణో హరి అంటారు. ఇవాళ వైద్యుడి కన్సల్టేషన్ ఫీజు కొన్ని చోట్ల ₹2,000 కూడా ఉందండి. నమ్మశక్యం కాదు, ఇది జరుగుతున్నది సొసైటీలో. కాబట్టి నేను ఏమంటానంటే ప్రభుత్వాలు ఇస్తున్నాయి, కానీ వాటి పరిమాణాలని పెంచాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలల యొక్క పరిమాణాలు పెంచాలి. ఉన్నతమైన శిక్షకులను నియమించాలి.
అలాగే దాంట్లో మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి అన్ని హాస్పిటల్స్లో కానీ స్కూల్స్లో కానీ. అలాగే ఈరోజు ఇప్పుడు మార్కెటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎందుకండి ఇవన్నీ కూడా విజయవంతం అవుతున్నాయి అంటే మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్. ఎలా మార్కెట్ చేస్తారు? మా హాస్పిటల్స్లో ఈ ట్రీట్మెంట్ ఇది ఇంత, అన్ని ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలుగుతాయి, అన్ని ఆపరేషన్లు ఇక్కడ చేస్తాము. అలాగే స్కూల్స్లో కాలేజెస్లో నెంబర్ వన్ ర్యాంకులు ఇన్ని వచ్చాయి, నెంబర్ 2 ర్యాంకులు ఇన్ని వచ్చాయి, ఐఐటీలో ఇన్ని వచ్చాయి, నీట్లో ఇంతమంది ఉత్తీర్ణులు ఉన్నారు. అలాగా మన ప్రభుత్వ హాస్పిటల్స్ని కానీ ప్రభుత్వ పాఠశాలల్ని కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని మంచి మార్కెటింగ్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పాలి ప్రజలకి. అప్పుడు ప్రజల్లో ఒక మార్పు వస్తుంది. వాళ్ళు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు. అలాగే మనం కూడా వైద్యానికి ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్తాము. లేవని కాదండి, ఇవాళ ఎయిమ్స్ అనేది ఉంది, మంచి ట్రీట్మెంట్స్ ఉంది ఎయిమ్స్లో. ఎయిమ్స్ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే మనకు ఉస్మానియా, గాంధీ మన హైదరాబాద్లో ఉన్నాయి. అలాగే జిల్లాల్లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, రిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఒకటి, వాటిలో పరిమాణాలు పెంచితేనే అన్ని అత్యాధునికమైన సామాగ్రిని అక్కడ పెట్టాలి. ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు, హై టెక్నాలజీ ల్యాబ్స్ని పెట్టాలి ఇన్వెస్టిగేషన్స్కి. డాక్టర్స్ని నియమించాలి, కన్సల్టెంట్స్ని. అలా చేస్తే ప్రజలు వెళ్తారు. కానీ మనము లేకుంటే మనం అందరం కూడా చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలే. నేను చెప్పదలిచేది ఇదండి. ప్రజలు ఇటు లక్షల ఫీజులేమో కార్పొరేట్ కాలేజీలకు కడతారు తమ పిల్లల చదువుల కోసం. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? లోన్స్ తీసుకుంటారు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు, ఈఎంఐలు కడుతుంటారు దాని మీద. అలాగే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకుంటారు, లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వాటి మీద ఈఎంఐలు కడుతుంటారు. మనం ట్రీట్మెంట్ చేసినా చేసుకోకపోయినా ఈఎంఐలు కడుతూనే ఉండాలి మీరు, సంవత్సరానికి ఎంతని, కొన్ని వేల మీద. సో ఇదండి పరిస్థితి. నా యొక్క విన్నపం ఏంటంటే ప్రభుత్వాలకి, భారతదేశం లాంటి మనలాంటి దేశంలో, అధిక జనాభా ఉన్న దేశంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఈ కార్పొరేట్ ప్రెషర్ని తట్టుకోలేరండి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్, వైద్యశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాలను డెవలప్ చేసి ఈ ప్రజలందరినీ కూడా వాళ్ళ పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ వాళ్ళ ట్రీట్మెంట్కి ఇక్కడ ఏర్పాట్లు చేస్తే ఎంతో బాగా జరుగుతుందండి. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నమ్ముతారు, వారు కూడా డబ్బు ఖర్చు తక్కువ అవుతుంది, ఇక్కడికి వెళ్తారు. కాబట్టి ఇది నా విన్నపము. ప్రజలందరూ కూడా, మీరు కూడా, మనం అందరం కూడా మోసపోకండి. ఎక్కడ చదివినా చదివే మంచి గురువు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి టీచర్స్ ఉన్నారు. ఎందుకండి ఈరోజు మన ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా, నేను పేరు చెప్పను, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, కార్పొరేట్లో ఉండే పెద్ద అధికారులు కూడా అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళేనండి. మనము ఆ ఫాస్ట్ ప్రెస్టేజ్కి వెళ్ళకూడదు సామాన్య ప్రజలు. మనం కూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలకి సాధ్యమైనంత వరకు వెళ్ళాలి. సరేనా అండి? ఈ విషయం నేను చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాం.